చాలామంది ఏంటి అంటే ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నామంటే విజయవంతం కావాలి అని చెప్పేసి అని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారు. సో మనకి తలపెట్టిన పనులు విజయవంతం కావాలి అంటే ఏం చేయాలి అంటారు? మీరు ఏ పని చేయాలనుకున్నా ముందు ఏ పని చేస్తున్నాము, ఇప్పుడు మీకు ఉదాహరణతో చెప్పాలంటే నేను చెప్తాను. నాకు రీసెంట్గా భక్తులు వచ్చారు. వాళ్ళు ఒక పెద్ద సిటీలో మంచి స్వీట్లు వ్యాపారం చేసే మంచి సంస్థ. ఒక సిటీకి మొత్తానికి స్వీట్లు అనేవి పంపిణీ చేసిన సంస్థ అనమాట. అది గొప్ప పేరుంది. వాళ్ళు ఏం చేశారంటే ఒక సెంటర్లో మనం షాపు కనుక నూతనంగా ప్రారంభిస్తే చాలా మనం ఇంకా వ్యాపార అభివృద్ధి చెందుతాము అనుకున్నారు. ఈ టైంలో ఏమైందంటే ఆ షాపు పెట్టిన ఏరియా రోడ్లు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, రోడ్లు పక్కన బిల్డింగులు, రోడ్డు పల్లుడయ్యి బిల్డింగ్ హైట్ ఉంది. బిల్డింగ్ హైట్ ఉన్నప్పుడు కొన్ని మెట్లు ఎక్కి షాప్లోకి రావాల్సి వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసేది ఏంటంటే ఒక బైకో కారో ఏదో తీసుకొస్తే ట్రైన్ అట్ట షాప్ ముందు ఆపుకుని అని అట్ట తీసుకుని ఇట్లా కారులోకి వచ్చేలాగా అనుకుంటారు. ఈ మెట్లన్నీ ఎక్కి కారు ఇక్కడ పార్కింగ్ చేసుకుని ఆ షాప్లోకి వచ్చి అది తీసుకుని వెళ్ళేంత ఇది కూడా మనుషులు ఇష్టపడక చాలా ఖర్చు పెట్టి దాన్ని మూసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏ వ్యాపారమైనా ఏదైనా మనం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందుగా మనం ఏం వ్యాపారం చేయదలుచుకున్నాం, దీని పెట్టుబడి ఎంత అవుతుంది, మన దగ్గర ఈ పెట్టుబడికి సరిపడే డబ్బులు ఉన్నాయా లేదా, తీరా ఇంత పెట్టిన తర్వాత మనకి డబ్బులు వస్తాయా లేదా, వ్యాపారం ఎంతవరకు నడుస్తుంది, మనం ఏదైనా పెద్ద వ్యాపారం అయితే మనం ఎవరికైనా జీతపత్యాలు ఏమన్నా ఇవ్వాలా, ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా, అసలు ముందు మీరు ఒక ప్లానింగ్ అనేది ఉంచుకోవాలి. ఏమండి, తర్వాత ఆధ్యాత్మికంగా వచ్చేసరికి మీరు ఏ సంస్థనైతే మీరు ప్రారంభిస్తున్నారో ఆ రోజున ఇది మంచి రోజు అవునా కాదా, ఏ రోజున ప్రారంభిస్తున్నాం, ముహూర్తం ఏమిటి. అట్లాగే ఏదైనా వ్యాపార సంస్థ మనం మొదలు పెట్టేటప్పుడు, ఇప్పుడు ఉందమ్మా ఏదైనా ఒక గేదెల ఫామ్ మొదలు పెట్టాలి, ఒక ల్యాండ్ లీజుకో ఏదో తీసుకోవాలి, అక్కడ ఒక గేదెల ఫామ్ మనం షెడ్ వెయ్యాలంటే దానికి కూడా యథావిధిగా స్థిర లగ్నంలో శంకుస్థాపన చేసుకుని సరైన ముహూర్తం పెట్టుకుని ఆ షెడ్ అనేది మనం వేసుకోవాలి కదా. వేసుకుని అట్లా మనం కొన్ని వ్యాపారాలకి ప్రతిదానికి తగిన పూజలు చేసుకోవాలి, నిర్వహించుకోవాలి. కాబట్టి ఏది మనం మొదలుపెట్టినా మనం అవటం లేదు అంటే ఇన్ని రకాల కారణాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జాతకపరంగా మీకు ఏ వ్యాపారం చేస్తే మీకు కలిసి వస్తుంది, ప్రస్తుతం మీకు ఏం దశలు నడుస్తున్నాయి, ఆ దశలు ఏ గ్రహం నడుస్తుంది, ఏ గ్రహానికి ఇప్పుడు ఇనుము వ్యాపారం ఉంది, లేకపోతే మీరన్నిటి స్వీట్ల వ్యాపారం ఉంది, లేకపోతే బియ్యం వ్యాపారం ఉంది, లేకపోతే ఇంకొక వ్యాపారం ఉంది. మన ఈ జాతకుడు ఈ దశలు నడుస్తున్న వాళ్ళు ఏ వ్యాపారం చేస్తే బాగుంటారు మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని దీన్నంటే మనం అనుసరించుకోవాలి. అదొకటి, మన జాతక ప్రకారం ఏదన్నా వ్యాపారం చేస్తే నయమా, మనకు అభివృద్ధిలోకి వస్తామా, లేకపోతే ఏదన్నా ఉద్యోగం చేసుకుంటే మంచిదా, ఇవి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఆలోచన చేసుకుని ఏదైనా చేసుకోవాలి. ఏదైనా లాస్ పోయాము అంటే ఒకదాని గురించే మనం నిందించుకోవటం కూడా తప్పు, మనం కూడా నిందించుకుంటే కూడా తప్పే. కాబట్టి ఇన్ని మీరు పరిగణలోకి తీసుకోండి, ఇన్ని పరిగణలోకి తీసుకుని చేసుకోండి, అంతా శుభం కలుగుతుంది. ఓకే అమ్మ, ధర్మ సందేహాలు అలాగే చిన్న చిన్న రెమెడీస్ అయితే చాలా సింపుల్గా అయితే కొన్ని అయితే చాలా చక్కగా చెప్పారు. నమస్కారం. నమస్కారం తల్లి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.